ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, యూ కెన్ గో ఫర్ అవర్ షార్ట్ టర్మ్ కోర్స్, అంటే 1 year వ్యాలిడిటీతో వచ్చే జిఎస్ ఫౌండేషన్ కోర్స్కి వెళ్ళొచ్చు. ఇది మీకు తక్కువ ఫీజుతో, అంటే కేవలం 17,999తో ఎంటైర్ యూపీఎస్సీ జిఎస్ సిలబస్, ఎస్ఏ పేపర్ అలాంగ్ విత్ జిఎస్ 1, 2, 3, 4 ఇదంతా కూడా మనకి జిఎస్ ఫౌండేషన్ కోర్సు కవర్ చేస్తుంది. ఓకే, దిస్ కమ్స్ విత్ లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్. లేదు, మేము వీటితో పాటు కాంప్లిమెంటరీ కోర్సులు కూడా తీసుకుంటాము అనుకునే వాళ్ళు, దే కెన్ గో ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ విచ్ ఈజ్ అవర్ అల్టిమేట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మీకు 48,000 రూపీస్ ఫీజు, అంటే 60ది 48కి ఇస్తున్నాం. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దాంతోపాటు మీకు ఇందులో సీసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కాంప్లిమెంటరీగా వస్తాయి. అండ్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో యూ కెన్ కిక్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఎయిదర్ విత్ దిస్ or with this. నన్ను అడిగితే ఐ విల్ ఆల్వేస్ ఆస్క్ యూ టు గో ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ప్రోగ్రామ్. బట్ ఇఫ్ యూ హ్యావ్ బడ్జెట్ కన్స్ట్రైంట్స్, దిస్ ఈజ్ అగైన్ వన్ ఆఫ్ ద బెస్ట్, ఎందుకంటే లోయెస్ట్ ప్రైస్లో మీకు వస్తున్న ప్రోగ్రామ్ కాబట్టి. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. ఆదిత్య L1 reaches destination in orbit around L1. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. సో ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ L1 తన డెస్టినేషన్ రీచ్ అయింది అని చెప్పి అన్నారు. సో దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, దీని కథా కమామేషి ఏంటి అనేది చూద్దాం. దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ ఆర్టికల్ని మనం చాలా డీటెయిల్డ్గా బిగినింగ్ నుంచి, ఫౌండేషన్ నుండి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో బిఫోర్ దట్ కొన్ని ఫ్యాక్ట్స్ అబౌట్ ద న్యూస్, అసలు న్యూస్ ఏంటి అనేది ఒకసారి చూసేసి తర్వాత మనం ముందుకెళ్దాం. ఓకేనా? సో ఆర్టికల్ పక్కన పెట్టేసి లెట్స్ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ఫస్ట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ అనేది ఇస్రో వాడు, ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ 2nd September 2023. సో ఎందుకు, దాని ఆబ్జెక్టివ్ ఏంటి, ద మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు అబ్జర్వ్ అండ్ హెల్ప్ అండర్స్టాండ్ ద సన్ బెటర్. సన్ని ఇంకాస్త బెటర్గా మనం అర్థం చేసుకోవడానికి దాన్ని అబ్జర్వ్ చేయడం అనేది ఈ పర్టికులర్ ఆదిత్య L1 యొక్క ఆబ్జెక్టివ్. సో ఈ పర్టికులర్ ఆదిత్య L1 అనేది ఇట్స్ arrived or reached its destination. తన డెస్టినేషన్ ఏదైతే ఉందో ఏంటది, L1 పాయింట్. ఈ L1 పాయింట్ గురించి కూడా మాట్లాడదాము. ఈ L1ని 6th January రోజు రీచ్ అయింది 2024. 6th January 2024 రోజు రీచ్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో 127 రోజుల తర్వాత అది మనకి తన డెస్టినేషన్ని రీచ్ అయింది. అయితే ఈ ఆదిత్య L1 గురించి మనం యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సిన అంశాలేంటి. సో వీ విల్ అడ్రస్ సెవరల్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, అసలు ఇప్పుడు సన్ని స్టడీ చేయడానికి అని అంటున్నాం కదా, అసలు వై స్టడీ సన్, అసలు సన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఏంటి, సన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఏంటి, ఇది ఫస్ట్ క్వశ్చన్. సో సన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఏంటంటే ఫస్ట్ తెలుసుకుందాము. తెలుసుకున్న తర్వాత లెట్స్ లుక్ ఎట్ వాట్ విల్ ఆదిత్య L1 డూ. ఈ ఆదిత్య L1 ఏం చేస్తుంది, ఫస్ట్ ఎందుకు చదవాలని తెలుసుకుందాము, తర్వాత ఆదిత్య L1 ఏం చేస్తుందో తెలుసుకుందాము, ఆ తర్వాత అసలు ఈ L1 పాయింట్ ఏంటి, దీని కథా కమామేషి ఏంటని తెలుసుకుందాము. అండ్ ఫైనల్గా ఈ L1నే L1 దగ్గర ఎందుకు పెడుతున్నారు అనేది మనం లాస్ట్లో చూద్దాం. సో దీస్ ఆర్ ద 3 questions which we will answer in this session about on ఆదిత్య L1. సో ఫస్ట్ థింగ్, అసలు సన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఏంటి అనేది మనం ఒకసారి గమనిద్దాం. వై టు స్టడీ సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక సన్ని గమనిస్తే, సన్ ప్రొడ్యూసెస్, మన సన్ ఇట్ ప్రొడ్యూసెస్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ సన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలా? వయా న్యూక్లియర్ ఫ్యూజన్. సో న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా సన్ లాట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కడ? తన ఇంటీరియర్ ఆఫ్ ద సన్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీ ఏదైతే ఉందో ఇట్ ఎమిట్స్,
అక్కడ నుంచి ఇట్ ఎమిట్స్ ఇట్ ఫ్రమ్ ఇట్స్ అవుటర్ లేయర్స్ నుంచి దాన్ని బయటికి ఎమిట్ చేస్తుంది. అసలు ఈ అవుటర్ లేయర్స్ ఎన్ని ఉన్నాయి ఇది మనం గమనించాలి, చాలా ఇంపార్టెంట్. ఇంటీరియర్లో లాట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎనర్జీ అనేది అవుటర్ లేయర్స్ నుంచి ఎమిట్ అవుతుందని చెప్తున్నాం. సో అవుటర్ లేయర్స్లో మనకి ఫస్ట్ కనిపించేది ఫోటోస్పియర్. సన్ యొక్క అవుటర్ లేయర్స్లో సన్ వైపు నుంచి, సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చూస్తే ఫోటోస్పియర్ అనేది ఫస్ట్ వస్తుంది. సో ఈ పర్టికులర్ లేయర్ ఏదైతే ఉందో ఇది 6000 degrees సెల్సియస్ టెంపరేచర్లో ఉంటుంది. సో ఈ ఫోటోస్పియర్ తర్వాత మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ క్రోమోస్పియర్. ఫోటోస్పియర్ పైన క్రోమోస్పియర్ ఉంటుంది. క్రోమోస్పియర్ కంటే పైన వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కరోనా. మన వైరస్ కాదు, కరోనా ఉంటుంది. ఈ కరోనా ఈజ్ ది హాటెస్ట్ వన్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దిస్ ఈజ్ ద హాటెస్ట్ లేయర్. ఇది ఎంత హాట్ అంటే దీని టెంపరేచర్ వచ్చేసి మనకి 1,000,000 degreesలో ఉంటుంది. ఇట్ ఈజ్ 1,000,000 degree సెల్సియస్ హాట్. అంత ఎక్కువ వేడిగా ఉండే లేయర్ ఈ కరోనా అనే లేయర్. అండ్ దిస్ ఈజ్ ది అవుటర్ మోస్ట్ లేయర్. అనేది మనకి ఇంపార్టెంట్. విచిత్రం ఏంటంటే దిస్ కరోనా ఈజ్ హాటర్ దాన్ క్రోమోస్పియర్ యాజ్ వెల్ యాజ్ ఫోటోస్పియర్ యాజ్ వెల్ యాజ్ ఇన్నర్ లేయర్స్ కంటే కూడా కరోనా హాటర్. అసలు ఎందుకు కరోనా హాటర్? ఇది హాటెస్ట్ లేయర్ ఎందుకు అయింది? లోపల ఉండే ఇప్పుడు సన్ ఇంటీరియర్లో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇంటీరియర్కి దగ్గరగా ఉండే లేయర్ అనేది మనకి హాట్ అయితే అది కామన్ సెన్స్. కానీ ఇంటీరియర్కి దూరంగా ఉన్న అవుటర్ లేయర్ కరోనా హాటెస్ట్ అయింది. ఎందుకు కరోనా హాటెస్ట్ అయింది? మన ఫోటోస్పియర్ కంటే కూడా ఇది ఎందుకు హాట్ అయింది అనేది మనకు తెలియదు. సో విచ్ మీన్స్ కరోనాలో కూడా దేర్ మస్ట్ బి సమ్ ఎనర్జీ సోర్స్. ఇంకొక ఎనర్జీ సోర్స్ ఏదో కరోనాలో ఉండాలి అనేది క్వశ్చన్. ఓకే, ఉండాలి అనేది క్వశ్చన్. ఈ ఎనర్జీ సోర్స్ ద్వారానే అంత ఎక్కువ వేడి అనేది పుడుతుంది అనేది మనకున్న అనుమానం. బట్ ఆ విషయం ఎవరికి తెలియదు. సో దీంట్లో ఉన్న ఈ ప్రాసెస్ అనేది ఇప్పటి వరకు నాట్ అండర్స్టూడ్. ఇంటీరియర్ కంటే ఇది ఎందుకు వేడిగా ఉంది, ఎంత 1,000,000 degrees సెల్సియస్ హీట్ ఎలా వస్తుంది, దానికి ప్రొసీజర్ ఏ ప్రాసెస్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది అంత వేడి అనేది ఇప్పటి వరకు మనకి అర్థం కాలేదు. ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఈ కరోనా నుంచే మనకి హార్మ్ఫుల్ రేడియేషన్స్ అయిన ఎక్స్రే రేడియేషను అలాగే యూవీ రేడియేషన్ కూడా వస్తూ ఉంటాయి. ఈ ఎక్స్రే యూవీ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకవేళ మన ఎర్త్ పైకి వచ్చాయనుకోండి, దే ఆర్ లీథల్ అంటే డేంజరస్, లీథల్ టు ఎర్త్. సో ఈ యూవీ మరియు ఎక్స్రేని మన అట్మాస్ఫియర్ అబ్జార్బ్ చేస్తుంది. ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి మన భూమి సర్ఫేస్ వరకు రావట్లేదు. ఒకవేళ వీటిని అబ్జార్బ్ చేయలేకపోతే అవి భూమిపైకి వచ్చేసాయి అనుకోండి, దే విల్ డీలే లీథల్ బ్లో టు పీపుల్. చాలామంది జనాలు చనిపోయే పరిస్థితి వస్తుంది. చాలా హార్మ్ఫుల్ ఇవి. సో ఈ హార్మ్ఫుల్ రేడియేషన్ని ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ అబ్జార్బ్ చేస్తుంది కాబట్టే మనం సర్వైవ్ అవుతున్నాము. ఒకవేళ అది అబ్జార్బ్ చేయకపోతే మన పరిస్థితి దారుణమైపోయేది. ఇది మనకి ఉన్న పరిస్థితి. సో కరోనా గురించి కొంత ఐడియా వచ్చింది కదా. తర్వాత ఇక్కడ ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే సన్ కంటిన్యూస్గా ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ని స్ట్రీమ్ చేస్తుంది. సన్ ఏం చేస్తుంది? ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ని స్ట్రీమ్ చేస్తుంది. ఈ స్ట్రీమ్స్ని మనం ఏమంటామంటే వీ కాల్ దెమ్ సోలార్ విండ్. సో సోలార్ విండ్ మనకి నార్మల్గా ఉన్న విండ్ లాంటిది కాదు. సో దిస్ విండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ పార్టికల్స్. సో ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ పార్టికల్స్తో ఉన్న సోలార్ విండ్ కూడా మనకి స్ట్రీమ్ రూపంలో వస్తూ ఉంటుంది. సో ఈ ఛార్జ్డ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తాయంటే దే ప్రొడ్యూస్ సంథింగ్ కాల్డ్ అరోరా అనేది సింగులర్, దాని యొక్క ప్లూరల్ ఫామ్ ఆరోరే. వీటిని ప్రొడ్యూస్ చేస్తుంది. వీటినే మనం 2 రకాలుగా వస్తాయి. ఒకటి నార్దర్న్ లైట్స్ అని, 2 సదరన్ లైట్స్ అని చెప్పేసి మనం అంటాం. నార్థన్ లైట్స్ అండ్ సదరన్ లైట్స్. మీరు నార్వే కానీ, స్వీడన్ కానీ, ఐస్లాండ్ కానీ ఇలాంటి కంట్రీస్కి వెళ్తే యూ కెన్ అబ్జర్వ్ నార్దర్న్ లైట్స్. అంటే ఈ సన్ యొక్క ఈ బ్యూటిఫుల్ ఫినామినా అంటే మంచి కలర్ఫుల్గా వస్తుందన్నమాట. ఈ ఫోటో మీరు చూడండి. ఈ ఫోటో చూస్తుంటే ఇది మీకు ఆకాశంలో ఎలా కనిపిస్తుంది అనమాట. ఆకాశం నార్మల్గా బ్లూగా కనిపించాలి కదా.
మనకి స్వీడన్లోను, నార్వేలోను, ఐస్లాండ్లోను ఒక పర్టికులర్ టైంలో మీరు వెళ్తే, ఎస్పెషల్లీ వింటర్ టైంలో వెళ్తే యూ విల్ సీ దీస్ నార్దర్న్ లైట్స్. ఇవన్నీ సన్ వల్ల ప్రొడ్యూస్ అవుతున్న ఒక ఫినామినన్ అనమాట. సో వీటిని మనం నార్దర్న్ లైట్స్ అని అంటాం. సో ఈ నార్దర్న్ లైట్స్ ప్రొడక్షన్కి కారణం ఏంటి? ఈ సోలార్ విండ్ అనేది కారణం. ఇట్ ప్రొడ్యూసెస్ సంథింగ్ కాల్డ్ అరోరే. అవే నార్దర్న్ లైట్స్ అండ్ సదరన్ లైట్స్ రూపంలో మనకి కనిపిస్తూ ఉంటాయి ఎట్ నార్త్ అండ్ సౌత్ పోల్స్. ఇది నార్త్ పోల్ దగ్గర, ఇదేమో సౌత్ పోల్ దగ్గర. పోల్స్ దగ్గరలో మనకి ఈ పర్టికులర్ ఫినామినన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సన్ నుంచి ఇప్పుడు ఏం తెలుసుకున్నాం? కరోనా గురించి తెలుసుకున్నాము. అలాగే సోలార్ విండ్ అనేది కూడా సన్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అనేది కూడా తెలుసుకున్నాము. దాంతోపాటు సన్ నుంచి మనకి ఇంకా కొన్ని సడన్ బర్స్ట్స్ లాంటివి వస్తూ ఉంటాయి. సడన్ బర్డ్స్ లేదా ఎజెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్. అయానిక్ పార్టికల్స్, చార్జ్డ్ పార్టికల్స్ సడన్ నుంచి మనకి సన్ నుంచి సడన్గా వస్తూ ఉంటాయి. వీటినే ఇక్కడ నుంచి ఈ చార్జ్డ్ పార్టికల్స్ సన్ అట్మాస్ఫియర్ నుంచి మనకి ఇంటర్ ప్లానెటరీ స్పేస్లోకి వస్తూ ఉంటాయి. అంటే మనకి ప్లానెట్స్కి మధ్యలో ఉన్న ఈ ఇంటర్ ప్లానెటరీ స్పేస్లోకి సన్ నుంచి ఈ చార్జ్డ్ పార్టికల్స్ వస్తూ ఉంటాయి. ఈ చార్జ్డ్ పార్టికల్స్ని మనం ఏమంటామో తెలుసా? వి కాల్ దెమ్ సోలార్ ఫ్లేర్స్. వీటిని సోలార్ ఫ్లేర్స్ అని చెప్పి మనం పిలుస్తాం. వి కాల్ దెమ్ సోలార్ ఫ్లేర్స్ అనమాట. ఇవి కరోనల్ మాస్ ఎజెక్షన్స్. దీస్ ఆర్ కరోనల్ అంటే కరోనా నుంచే మనకు వస్తాయి. మాస్ ఎజెక్షన్స్ అని చెప్పి మనం అంటాం. నోన్ యాజ్ సోలార్ ఫ్లేర్స్ అండ్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటాం. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అనేవి దే ఎఫెక్ట్ స్పేస్ వెదర్. ఈ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్ అమ్మా, నోట్ చేసుకోండి మీరు. దే ఎఫెక్ట్ స్పేస్ వెదర్. స్పేస్ వెదర్ని అవి ఎఫెక్ట్ చేస్తాయి, ప్రభావితం చేస్తాయి. అలాగే మనకి స్పేస్ రిలయంట్ టెక్నాలజీస్, స్పేస్ మీద ఆధారపడే టెక్నాలజీస్ కొన్ని ఉన్నాయి. ఏంటవి మీరు చెప్పొచ్చు? శాటిలైట్ కమ్యూనికేషన్. స్పేస్ రిలయంట్ టెక్నాలజీస్ లైక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ వీటి వల్ల ఎలక్ట్రిక్ పవర్ బ్రేక్అవుట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ పవర్ బ్లాక్అవుట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎర్త్ యొక్క హయ్యర్ లాటిట్యూడ్స్లో పవర్ బ్లాక్అవుట్స్ కూడా ఇవి కారణమయ్యే అవకాశం కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ని మనం ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా కష్టం. సో ఇప్పటి వరకు మీకు ఏం చెప్పానంటే సన్కి సంబంధించిన కొన్ని అంశాలు మనం తెలుసుకున్నాం. ఏంటి మనం తెలుసుకున్న అంశాలు? సన్కి సంబంధించిన అంశాలు ఏంటి? దాంట్లో ఉన్న డిఫరెంట్ లేయర్స్, సన్లో ఉన్న డిఫరెంట్ లేయర్స్, ఫోటోస్ఫియర్, క్రోమోస్ఫియర్ మరియు కరోనా, వాటి యొక్క టెంపరేచర్స్, కరోనా ఎందుకు అంత వేడిగా ఉంటుంది, ప్రాసెస్లు ఏంటనేది మనకు తెలియదు. అలాగే సన్ నుంచి ఇంకా ఎడిషనల్గా మనకు వస్తున్న స్ట్రీమ్స్, సోలార్ విండ్ గురించి, అలాగే కరోనా నుంచి వచ్చే మాస్ ఎజెక్షన్స్ గురించి కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. అయితే ఇవన్నీ వస్తాయని తెలుసు. అవి ఎలా అవుతున్నాయి, వాటి ప్రాసెస్ ఏంటి, వాటి వెనకాల కథ ఏంటి, అవి ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయని మనకు తెలుసా? తెలియదు. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, మనం ఇవాళ అనుకున్న సెకండ్ క్వశ్చన్, వై ఆదిత్య L1? సన్ని ఎందుకు స్టడీ చేయాలనే పాయింట్ మీకు చెప్పాను. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సన్ని స్టడీ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, అసలు కరోనా అంత ఎక్కువ టెంపరేచర్లో ఎందుకు ఉంది, ఇన్నర్ కోర్ కంటే లోపల ఉన్న లేయర్స్ కంటే ఇది అంత వేడిగా ఎందుకు ఉంది, ఏ ప్రాసెస్ వల్ల అంత వేడి ఉంటుంది, దాని నుంచి ఈ యూవీ మరియు ఎక్స్రేస్ వస్తున్నాయి, అవి ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, దాన్ని మనం ఏమైనా ప్రిడిక్ట్ చేయొచ్చా, ప్రిడిక్ట్ చేసి మనం ఎర్త్ని ఏమైనా కాపాడుకోవచ్చా, ఇలాంటివన్నీ కూడా మనకి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే దాని నుంచి మనకు వచ్చే చెడు ఏదైనా ఉంటే దాని నుంచి ఎర్త్ని మనం కాపాడుకోవచ్చు అనమాట. సో మరి ఆదిత్య L1 యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? సో ఈ ఆదిత్య L1 ఏం చేస్తుందంటే ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ బయట ఉంటుంది. ఇది ఎర్త్ అనుకోండి, ఇది ఎర్త్ చుట్టూ ఉన్న డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనుకోండి. ఈ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్కి బయట మనకు ఆదిత్య L1 ఉంటుంది. ఆదిత్య L1 ఈజ్ వెరీ ఫార్ ఫ్రమ్ ఎర్త్. ఆదిత్య L1 ఎంత దూరంలో ఉందంటే మీరు చూస్తే, ఇది సన్ అనుకుంటే, ఇది ఎర్త్ అనుకుంటే, రెండింటి మధ్యలో 150 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. 150 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడు మన ఆదిత్య L1 అనేది ఇక్కడ ఈ పాయింట్ మనం L1 పాయింట్ అంటాం. ఈ L1 పాయింట్ ఈజ్ 1.5 మిలియన్ కిలోమీటర్స్ ఫ్రమ్ ఎర్త్. ఎర్త్కి 1.5 మిలియన్ కిలోమీటర్స్ అంటే సన్ నుంచి తీసుకుంటే మనకి ఇది 99% ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్. ఇది జస్ట్ 1% ఆఫ్ ద
ఓకేనా. ఇది మొత్తం 150 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ తీసుకుంటే అందులో 1% అంటే 1.5 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో, ఎర్త్కి 1.5 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఈ L1 అనే పాయింట్ ఉంది. ఈ L1 అనే పాయింట్ దగ్గరికి మనం ఆదిత్య L1ని పంపించాం. ఆదిత్య L1 అనే స్పేస్ క్రాఫ్ట్ని ఇక్కడికి పంపించాం. సో L1 పాయింట్ దగ్గరికి ఎందుకు పంపించాం అనేది నేను చెప్తాను. ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. L1 పాయింట్ దగ్గరికి ఎందుకు పంపించామనే పాయింట్ కూడా నేను చెప్తాను. సో బిఫోర్ దట్ అసలు L1 అనే పాయింట్ దగ్గరికి ఆదిత్య L1ని పంపించామని చెప్తున్నాం. L1 ఈజ్ 1.5 మిలియన్ కిలోమీటర్స్ ఫ్రమ్ ఎర్త్ అండ్ ఎర్త్కి సన్కి మధ్య డిస్టెన్స్ 150 మిలియన్ కిలోమీటర్స్, అంటే టోటల్ డిస్టెన్స్లో 1% డిస్టెన్స్లో ఇది ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ L1 దగ్గరికి వెళ్తున్న ఆదిత్య ఏదైతే ఉందో, ఈ ఆదిత్య తనతో పాటు 7 ఇన్స్ట్రుమెంట్స్ని క్యారీ చేస్తుంది. ఇట్ ఈస్ క్యారీయింగ్ సర్టెన్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఈ ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించి ఇది స్టడీ చేస్తుంది. వీటిని ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుందంటే, ఇట్ అబ్జర్వ్స్ ద యూవీ రేడియేషన్, కరోనా నుంచి వస్తున్న యూవీ రేడియేషన్ని అబ్జర్వ్ చేస్తుంది. అలాగే కరోనాలో ఇంత వేడి ఉండడానికి గల ప్రాసెస్లు ఏంటనే దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. కరోనా ఎలా ఫంక్షన్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అలాగే కంటిన్యూస్లీ ఇట్ మానిటర్స్ సోలార్ అట్మాస్ఫియర్ని మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సన్ నుంచి ఏమైనా ఎరప్షన్స్ వస్తున్నాయా, ఈ ఛార్జ్డ్ పార్టికల్స్ ఇందాక అనుకున్నాం, సోలార్ విండ్స్ అని మాట్లాడుకున్నాం. ఈ సోలార్ విండ్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, అలాగే మనం కరోనల్ మాస్ ఎజెక్షన్ చెప్పి అనుకున్నాం. వీటన్నింటి గురించి మనం తెలుసుకోవాలి. ఇవి ఏవైనా సరే ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చేసి సడన్గా అవుట్బస్ట్ అయిందనుకోండి, మనం దాని నుంచి తేరుకోలేని పరిస్థితి వస్తుంది. ఒకవేళ ఇవి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వస్తున్నాయి అనే విషయాన్ని ఎర్త్ అట్మాస్ఫియర్ బయట నుంచే ఈ L1 అనేది కనిపెట్టి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకోండి, బాబోయ్ ఈ సన్లో ఏదో ఒక ఫినామినన్ జరిగింది, అక్కడ నుంచి మనకి విపరీతంగా ఈ సోలార్ విండ్స్ కానీ లేకపోతే ఈ ఛార్జ్డ్ మాస్ ఎజెక్షన్స్ కానీ వచ్చేస్తున్నాయి, దే ఆర్ క్యారింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ అల్ట్రావైలెట్ రేడియేషన్ విచ్ ఈస్ హార్మ్ఫుల్ టు ఎర్త్, మన ఎర్త్ అట్మాస్ఫియర్ కూడా వాటిని అబ్జార్బ్ చేయలేదు, ఇదంతా ఎర్త్ మీదకి వచ్చిందంటే మనం చనిపోతామనే ఇన్ఫర్మేషన్ మనకి ఈ ఆదిత్య నుంచి వస్తే మనల్ని కాపాడుకోవడానికి ఏదన్నా చేయడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉండాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి. సో దిస్ ఈజ్ ద రీజన్ వై వీ నీడ్ టు స్టడీ సన్ని స్టడీ చేయడం వల్ల ఉపయోగం ఇది. ఎందుకంటే సన్ వల్ల మనకి ఎంత మంచి జరుగుతుందో చెడు జరిగే అవకాశం కూడా, లైఫ్కి కారణమే సన్, కానీ చెడు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒకవేళ అవకాశం ఏమైనా ఉంటే దాన్ని మనం ముందే తెలుసుకుంటే ఏమైనా దాని నుంచి మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటే మనం కాపాడుకోగలుగుతాము అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. ఓకేనా. ఇప్పుడు ఆదిత్య L1 యొక్క పని ఏంటి, వై ఆదిత్య L1 అనేది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ పాయింట్ వై L1. ఆ L1 అనే పాయింట్ దగ్గరే ఎందుకు పెట్టారు, L1 అనే పాయింట్ దగ్గరే పెట్టడానికి గల కారణం ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో చూడండి, ఇది ఈ L1, L2, L3, L4, L5 ఈ 5 పాయింట్స్ ఉన్నాయి చూడండి. వీటిని మనం లాగ్రాంజ్ పాయింట్స్ అని అంటాం. వి కాల్ దెమ్ లాగ్రాంజ్ పాయింట్స్. ఈ పాయింట్స్ని లాగ్రాంజ్ పాయింట్స్ అని అంటాం. ఈ పాయింట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఈ పాయింట్స్ యొక్క గొప్పతనం ఏంటి, స్పెషాలిటీ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అసలు ఈ పాయింట్స్ని కనిపెట్టింది ఎవరు అంటే ఇద్దరని చెప్పొచ్చు. ఒకటి స్విస్ మ్యాథమెటిషియన్ ఆయిలర్, ఆయనతో పాటు అలాగే మనకి ఇటాలియన్ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ జోసెఫ్ లూయిస్ లగ్రాంజ్. ఈ లగ్రాంజ్ అయిన ఇటాలియన్ మరియు ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ అనమాట. సో వీళ్ళు ఈ లగ్రాంజ్ పాయింట్స్ని కనిపెట్టారు, అందుకని లగ్రాంజ్ పాయింట్స్ అని చెప్పి వాటిని మనం పిలుస్తున్నాం. ఏమవుతుందంటే మనకి జనరల్గా ఇప్పుడు ఏదైనా ఒక స్పేస్ క్రాఫ్ట్, వెన్ ఎవర్ యూ సీ ఏ స్పేస్ క్రాఫ్ట్ అనేది మనకి స్పేస్లోకి వెళ్ళినప్పుడు, స్పేస్లోకి వెళ్ళినప్పుడు వాటిపైన సర్టెన్ కైండ్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఎటువంటి ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి, ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్. సో అది దేనికి దగ్గరగా ఉందో, ఇక్కడ ఒక స్పేస్ క్రాఫ్ట్ ఉందనుకోండి, దీనిపైన ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. సో ఎర్త్ ఆల్వేస్ ట్రైస్ టు పుల్ ఇట్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. గ్రావిటీ తన వైపు లాగడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే సన్ ఉందనుకోండి, సన్ కూడా గ్రావిటేషనల్ పుల్ తన వైపు లాగడానికి సన్ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒకవైపు ఎర్త్, ఒకవైపు సన్, రెండు తన వైపు లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి.
దీనిపైన ఏ ఫోర్సు లేకపోతే నార్మల్గా ఉండిపోయింది అనుకోండి, ఇది ఎయిదర్ ఎర్త్ ఆర్బిట్లోకి లేదా సన్ ఆర్బిట్లోకి వెళ్ళిపోతుంది, ఆర్ ఇట్ మైట్ ఈవెన్ గో ఇన్ టు ఇట్, దాంట్లో కొలాప్స్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్సెస్ని ఈ L1 పాయింట్ దగ్గర ఏమవుతుందంటే, ఈ L1 అనే పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ దగ్గర ఎర్త్ నుంచి వచ్చే గ్రావిటేషనల్ పుల్, సన్ నుంచి వచ్చే గ్రావిటేషనల్ పుల్ క్యాన్సిల్ అవుట్ అవుతాయి. మోర్ ఆర్ లెస్ దే క్యాన్సిల్ అవుట్ ఈచ్ అదర్. సో రెండింటి యొక్క గ్రావిటేషనల్ పుల్ మోర్ ఆర్ లెస్ అక్కడ సేమ్ ఉండడం వల్ల దీనిపైన ఎర్త్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండదు, అలాగని మన సన్ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉండదు. సో జనరల్గా పోనీ ఇది వదిలేసేయండి, ఎర్త్ సన్ ఈ రెండు గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకదాని ఒకటి క్యాన్సిల్ అవుట్ చేసుకోవడం వదిలేసేయండి, సన్ అనే పాయింటే మర్చిపోండి. మామూలుగా మనకి ఎర్త్ చుట్టూ చాలా తిరుగుతుంటాయి కదా స్పేస్ క్రాఫ్ట్స్. ఎర్త్ చుట్టూ స్పేస్ క్రాఫ్ట్స్ ఎలా తిరుగుతాయి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఓన్లీ ఎర్త్ చుట్టూ దగ్గరలో తిరుగుతుంది అనుకోండి, సన్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది, ఎర్త్కి దగ్గరలో తిరుగుతున్నాయి కాబట్టి సన్ యొక్క ఇంపాక్ట్ లేదు. ఎర్త్ చుట్టూ ఒక చిన్న స్పేస్ క్రాఫ్ట్ తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది అది? గ్రావిటీ దాన్ని లాగేస్తుంది కదా. గ్రావిటీ దాన్ని లాగేయకుండా మోషన్ ద్వారా జనరేట్ అవుతున్న సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, అది చుట్టూ తిరగడం వల్ల ఇట్ జనరేట్ సంథింగ్ కాల్డ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది మనకి ఈ ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ బ్యాలెన్సెస్ ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్, కాబట్టి ఎర్త్ చుట్టూ ప్రశాంతంగా తిరగలుగుతుంది అనమాట. ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది రాకపోతే గ్రావిటేషనల్ ఫోర్స్ తను లాగేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే రెండు, ఈ పర్టికులర్ కేసులో ఏదవుతుందంటే మనకి ఈ ఎర్త్కి దూరంగా జరిగే కొద్దీ, ఈ శాటిలైట్ అనేది ఎర్త్కి దూరంగా జరిగే కొద్దీ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ L1 అనే పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ పుల్ ఎంత ఉందో సన్ యొక్క గ్రావిటేషనల్ పుల్ కూడా అంతే. మీరు అడగొచ్చు, ఎర్త్కి దగ్గరగా ఉంది సన్కి దూరంగా ఉంది కదా, మరి అలాంటప్పుడు సన్ నుంచి అంత గ్రావిటేషనల్ పుల్ ఎలా వస్తుంది? మరి సన్ ఈజ్ మచ్ 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 బిగ్గర్ దాన్ ఎర్త్ కదా. ఎర్త్ కంటే సన్ చాలా పెద్దది సైజులో. సో సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే ఎక్కువ ఉంటుంది. సో ఇది ఎర్త్కి దగ్గరగా, ఇక్కడ 1% డిస్టెన్స్, ఇది 99% డిస్టెన్స్ ఇందాక తెలుసుకున్నాం. అయినప్పటికీ కూడా ఆ గ్రావిటేషనల్ ఫోర్సెస్ పుల్స్ అనేవి ఆ డిస్టెన్స్లో మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటాయి. బికాజ్ సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ కానీ సన్కి దూరంగా ఉంది. ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ తక్కువ కానీ ఎర్త్కి కంపారిటివ్గా దగ్గరగా ఉంది. ఆ L1 పాయింట్ దగ్గర ఏమవుతుందంటే రెండు మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటాయి. అర్థమవుతుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది బికమ్స్ కంపారబుల్ అనమాట. సో ఒకవేళ అది ఏమాత్రం ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చినా అది సన్ ఆర్బిట్లోకి వెళ్ళిపోతుంది అండ్ సన్లోకి క్రాష్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో L1 ఈజ్ లైక్ ఎ స్వీట్ స్పాట్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్ వేర్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ ద స్పేస్ క్రాఫ్ట్ బై టూ సెలెషియల్ బాడీస్, ఏంటవి? ఎర్త్ మరియు సన్ ఏవైతే ఉన్నాయో, అండ్ ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, మధ్యలో ఉన్న సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా, మోషన్ ద్వారా మనం జనరేట్ చేస్తున్న సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా, ఇవన్నీ క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి, ఒకదానికొకటి క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి. కాబట్టి ఈ ఆదిత్య L1, సో ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది అదే ప్లేస్లో మెయింటైన్ అవ్వగలుగుతుంది వితౌట్ స్పెండింగ్ ఎనీ ఎనర్జీ. ఎటువంటి ఎనర్జీ ఖర్చు పెట్టకుండా అదే ప్లేస్లో ఉండే అవకాశం అనేది మనకి లభిస్తుంది అనమాట. అయితే మీరు అడగొచ్చు, సార్ ఈ L1 అనేది ఎప్పుడు ఆదిత్య అనేది ఇక్కడే ఉండిపోతుందా? కాదు, ఇక్కడే ఉండదు, ఒకే పొజిషన్లో మెయింటైన్ అవుతుంది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ వే. సో ఇది సన్, ఇదేమో సన్, ఇదేమో ఎర్త్ అనుకుంటే, ఇది L1 పాయింట్ అనుకుంటే, ఇది మన స్పేస్ క్రాఫ్ట్. ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇక్కడే తిరుగుతుంది అనుకుందాం. ఈ స్పేస్ క్రాఫ్ట్ ఎప్పుడు అక్కడే ఉంటుందంటే అక్కడే ఉండదు. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతుంది కదా, ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి రావచ్చు. సో ఇది కూడా అదే రిలేటివ్గా సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటుంది అనమాట. సో అదే టైంలో ఇట్ విల్ బి హియర్, 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 అంటే సేమ్ అదే డిస్టెన్స్. సో ఇది మనకి 1% అయితే ఇది 99%. ఆ డిస్టెన్స్ అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో రిలేటివ్ టు ఎర్త్ మరియు సన్, రిలేటివ్ ఎర్త్ నుండి చూసినా సన్ నుండి చూసినా ఆ డిస్టెన్స్ అలా మెయింటైన్ అవుతూ వెళ్తుంది. సో ఒకే పాయింట్ దగ్గర స్టేషనరీగా ఉంటుంది అనుకోకండి, ఎర్త్తో పాటు ఇది కూడా అలా రొటేట్ అవుతూ ఉంటుంది అరౌండ్ దిస్ పాయింట్. ఈ పాయింట్ చుట్టూ అలా తిరుగుతూ, మళ్ళీ ఇప్పుడు ఎర్త్ తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతుందో ఇది కూడా ఈ పాయింట్ చుట్టూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఈ పాయింట్ చుట్టూ తిరుగుతుందని చెప్పాను చూడండి, దీన్నే మనం హాలో ఆర్బిట్ అంటాం. ఇట్ మూవ్స్ అరౌండ్ ఏ హాలో ఆర్బిట్ అరౌండ్ L1 అంటాం. L1 చుట్టూ ఒక హాలో ఆర్బిట్ లాగా తిరుగుతూ ఉంటుంది. హాలో అంటే అర్థం ఏంటి? మీరు సాయిబాబా బొమ్మ ఎప్పుడైనా చూసారనుకోండి, సాయిబాబా ఫోటో మీరు ఒకసారి చూస్తే చుట్టూ వెనకాల ఇలాగ ఒక చిన్న చంద్రుడిలాగా ఇది వేస్తారు చూడండి, దాన్ని హాలో అంటాం. వీ కాల్ ఇట్ హాలో. అంటే ఒక చిన్న సర్కిల్ లాగా
దేవుళ్ళు బొమ్మ వేసినప్పుడు వాళ్ళ వెనకాల ఏదో మహిమ ఉంది అని చూపించడానికి సినిమాలో కూడా చూపిస్తారు. ఒక వెనకాల ఒక చంద్రుడిలాగా ఒక చిన్న సర్కిల్ దాని నుంచి ఒక మెరుపు వచ్చినట్టుగా చూపిస్తారు. వీ కాల్ ఇట్ హ్యాలో. అలాగే ఈ L1 పాయింట్ దగ్గర ఒక హ్యాలో లాగా అది అక్కడికక్కడే తిరుగుతూ ఉంటుంది. ఏంటి ఇది తిరుగుతూ ఇలా ఈ ఆర్బిట్లో రన్ అవుతుంటుంది అనమాట ఈ స్పేస్ క్రాఫ్ట్. L1 పాయింట్ ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే మనకి ఇప్పుడు మీరు పాయింట్ చూస్తే ఎర్త్ ఏమి ఇక్కడ ఉంది, సన్ ఏమి ఇక్కడ ఉంది, ఆదిత్య ఏమి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళ అడ్వాంటేజ్ సన్ ఎప్పుడూ మనకు కనిపిస్తుంది. సన్ ఈజ్ ఆల్వేస్ విజిబుల్. సో దాన్ని ఏమంటాం అన్ఫెటర్డ్ వ్యూ అంటాం, అంటే అన్అబ్స్ట్రక్టెడ్ వ్యూ. అన్ఫెటర్డ్ ఆర్ అన్అబ్స్ట్రక్టెడ్. సో సన్ వ్యూ మనకి ఎప్పుడు ఉంటుంది. మధ్యలో ఎర్త్ వచ్చేస్తుంది, ఎక్లిప్స్ వస్తుందన్న బాధే లేదు. ఆల్ ద టైమ్ యూ కెన్ సీ సన్ యొక్క అన్అబ్స్ట్రక్టెడ్ వ్యూ అనేది మనకి లభిస్తుంది అనమాట. అర్థమైందమ్మా? L1 పాయింట్ ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం అది. L1 పాయింట్ ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఆ సన్ యొక్క వ్యూ మనకి సిగ్నిఫికెంట్ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకి లభిస్తుంది. ఎక్లిప్సెస్ అనేవి మోరర్లెస్ అసలు ఉండవు. దట్ ఈస్ ద రీజన్ దే హ్యావ్ చూజన్ దిస్. అయితే L1 పాయింట్ దగ్గర ఇంకేమైనా మిషన్స్ ఉన్నాయా? మన ఇండియా లాంచ్ చేసిన ఆదిత్య L1 ఒకటేనా అంటే ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. ఏమున్నాయంటే మనకి సోలార్ అండ్ హీలియోస్ఫేరిక్ అబ్జర్వేటరీ సోహో అనే ఒక మిషను, అలాగే లీసా అనే మిషన్ ఆల్రెడీ L1 పాయింట్ దగ్గర స్టేషన్ అయి ఉన్నాయి. ఇవి కొలాబరేటివ్ మిషన్స్ ఆఫ్ నాసా అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు నాసా యొక్క కొలాబరేటివ్ మిషన్స్ అనమాట ఈ సోహో మరియు లీసా. ఇప్పుడు ఈ రెండింటికి L1 మిషన్ అనేది జాయిన్ అయింది, విచ్ ఈస్ ఫ్రమ్ ఇస్రో. ఎందుకు అంటే ఏం చెప్తారు? సన్ని అబ్జర్వ్ చేయడానికి, సన్ నుంచి వస్తున్న హార్మ్ఫుల్ రేడియేషన్స్ గురించి తెలుసుకోవడానికి, కరోనాలో అంత ఎనర్జీ ఎలా జనరేట్ అవుతుందో తెలుసుకోవడానికి, ఇవన్నీ చేయడం కోసం అని చెప్పి L1 పంపించాం. L1 పాయింట్ ఎందుకు అనేది కూడా మీకు చెప్పాను. L1లో ఈ ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్లో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కరోనాగ్రాఫ్. సో కరోనాగ్రాఫ్ అనేది కరోనా వీటిని మెజర్ చేస్తుంది అనమాట. సో దాన్ని స్టడీ చేస్తుంది. సో ఒక 7 ఇన్స్ట్రుమెంట్స్ క్యారీ చేస్తున్నారు. ఇన్స్ట్రుమెంట్స్ పేరు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించి ఆ రేడియేషన్స్ని అబ్జర్వ్ చేస్తుంది, ఆ టెంపరేచర్ ఎందుకంత ఎక్కువ ఉందో తెలుసుకుంటుంది, తన చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ప్రాపర్టీస్ని తెలుసుకునే ప్రయత్నం కూడా ఆదిత్య L1 చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆదిత్య L1. ఇవన్నీ మీకు ఆదిత్య L1 గురించి తెలియాల్సిన అంశాలు. మీకు సైన్స్ కొంచెం అర్థం కాకపోయినా కంగారు పడకండి, అంత సైంటిఫిక్ క్వశ్చన్స్ మీకు అడగరు. యూపీఎస్సీలో అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి. సో ఆదిత్య L1 వై స్టడీ సన్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సన్ని స్టడీ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మీరు ఇందాక చెప్పిన ఫోటోస్ఫియర్, క్రోమోస్ఫియర్, కరోనాస్ఫియర్ గురించి రాసి కరోనాలో ఎందుకు అంత వేడి ఉంటుంది, ఆ వేడి ఎక్కువ ఉంటుందని తెలుసు, ఎందుకు అంత వేడి ఉంటుంది అనేది మనకు తెలియదు. దాని నుంచి ఇలాంటి మాస్ ఎజెక్షన్స్ వస్తున్నాయి, సోలార్ విండ్స్ వస్తున్నాయి, సోలార్ ఫ్లేర్స్ వస్తున్నాయి. వాటిని ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అనేది మనకు తెలియదు. వాటిని ప్రిడిక్ట్ చేయడానికి ఏమైనా కుదురుతుందా లేదా, అవి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వకుండా మనం ఏమైనా ఆపగలుగుతామా, ఇట్లాంటి విషయాలు తెలియాలంటే మనం దాన్ని స్టడీ చేయాలి. సో దట్ ఈస్ ది ఫైనల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్. అండ్ ఇంకొక బేసిక్ పాయింట్ మీకు చెప్తాను. ఇస్రో ప్రధానంగా లాంచ్ చేసే మిషన్స్ని మనం 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి సైన్స్ మిషన్స్ లేదా సైంటిఫిక్ మిషన్స్, 2 టెక్నాలజీ మిషన్స్ లేదా టెక్నాలజికల్ మిషన్స్ అని చెప్పొచ్చు. అయితే మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే సైన్స్ మిషన్, అసలు సైన్స్కి టెక్నాలజీకి డిఫరెన్స్ కూడా మీకు తెలిసే ఉండాలి. ఇప్పటికీ నేను ఎడిటోరియల్ క్లాసెస్లో చాలాసార్లు చెప్పాను. సైన్స్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనకి టు ఎక్వైర్ ఫండమెంటల్ నాలెడ్జ్ని ఎక్వైర్ చేయడం. టు ఎక్వైర్ ఫండమెంటల్ ప్రిలిమినరీ నాలెడ్జ్ని ఎక్వైర్ చేయడం అనేది సైంటిఫిక్ మిషన్స్ యొక్క ఆబ్జెక్టివ్. టెక్నాలజికల్ మిషన్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొవైడ్ ప్రాక్టికల్ సొల్యూషన్స్. ఏవైనా ప్రాక్టికల్ సొల్యూషన్స్ కావచ్చు, ప్రాక్టికల్ అప్లికేషన్స్ కావచ్చు. ఆల్రెడీ ఉన్న సైన్స్ని మనం ఉపయోగించుకొని మన ఎర్త్కి ఉపయోగపడే ప్రాక్టికల్ అప్లికేషన్స్ని, మనకి పనికొచ్చే శాటిలైట్ కమ్యూనికేషన్ కావచ్చు, ఎర్త్ అబ్జర్వేషన్ కావచ్చు, ఎక్కడ మినరల్స్ ఉన్నాయి, వెదర్ ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేయడం, ఇట్లాంటివన్నీ అనమాట. మనకి పనికొచ్చే పనులు, మనకు ఉపయోగపడేవి ఇవన్నీ చేసేది టెక్నాలజికల్ మిషన్స్. సైంటిఫిక్ మిషన్స్ మనకి తెలియని కొత్త విషయాల్ని తెలియజెప్పేవి. ఇప్పుడు సన్ గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు దీని ద్వారా తెలియవచ్చు. ఒకసారి మనకి సైంటిఫిక్ మిషన్ ద్వారా నాలెడ్జ్ వస్తే ఆ నాలెడ్జ్ని ఉపయోగించి మనం టెక్నాలజీ మిషన్స్ని బిల్డ్ చేయొచ్చు. So technology is all about application of knowledge. Science is all about acquiring new knowledge. This is what you need to remember whenever you are asked the difference between science and technology. I hope it is clear to all of you.
ఫుల్ యూపీఎస్సీ ప్రోగ్రామ్కి అప్పుడే రాలేము అనుకునే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ బ్లాక్ బస్టర్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆఫర్ని మీరు వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్లో మీరు ఇక్కడ కనిపిస్తున్న ఏ కోర్స్ అయినా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కావచ్చు, సీసాట్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కావచ్చు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కావచ్చు, ఏదైనా సరే మీరు 50% డిస్కౌంట్లో పొందే అవకాశం ఉంది. సో 4,999కి and instead of paying 9,999 you can pay just 4,999 and get lifetime validity and ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఆఫర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. 15 జనవరి వరకు మాత్రమే ఆఫర్ ఉంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ జాయిన్.